హలో గైస్, ఇవాళ మేమైతే ఒక గుడికి వచ్చాము. ఆ గుడి దగ్గర పక్కన ఆశ్రమం ఉంది. మేము గుడి ఎంట్రన్స్లోకి వచ్చాము. ఆ గుడి దగ్గర చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక శివలింగం కూడా, చాలా శివలింగాలు ఉన్నాయి. నంది ముందల, నంది వెంకల ఒక పెద్ద గజస్తంభం ఉంది. ఫస్ట్ ఎప్పుడైనా వినాయకుడిని పూజ చేస్తాం కాబట్టి ఫస్ట్ వినాయకుని దగ్గరికి వచ్చాము. తర్వాత అన్ని శివలింగాలు ఉన్నాయి. ఫస్ట్ లింగం ఇది, అండ్ ఇది సెకండ్ లింగం, అండ్ ఇది థర్డ్ లింగం. ఇక్కడ నా పేరు తెలియదని మీరు తెలుసుకుంటాను, నాకు తెలుసు అది థర్డ్ లింగం. అండ్ ఇది ఫోర్త్. మేము కొబ్బరికాయల కొట్ట దగ్గరికి వచ్చాము. ఇంతమంది ఉన్నారో చూడండి, పబ్లిక్. వీళ్ళంతా మా వాళ్ళే. ఈ చిన్ని ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టము. ఇక్కడ మా అత్త పొట్టు తీస్తుంటే వెళ్తలేదు అసలు. ఇంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ. ఎంతమంది ఇక్కడ నేను, మా మమ్మీ అంత, ఇంకొకరు పాలు పోస్తున్నాం శివుడికి. మేము కొబ్బరికాయ కొడుతున్న ఎంత వెళ్తలేదు, 3 దెబ్బగా కలిగింది కొబ్బరికాయ. మమ్మీ తీసుంటే తీయన్నా వద్దా అని అడుగుతున్నాం మమ్మీని. కొట్టాక అది కింద దాంట్లో ఆ చీకుల్లో పెట్టి పొట్టు పెట్టిన తర్వాత మమ్మీ దేవుని మొక్కు అంటే మొక్కిన. నేను అసలు దేవుని మొక్కడం మర్చిపోయినా. మొక్కాక మీకు ఇలాగా కొన్ని శివలింగాలు చూపెట్టలే, ఎందుకంటే అప్పుడు మా ఫోను వేడయ్యింది, వీడియో రికార్డ్ కాలేదు. అందుకని వదిలేసాను. మళ్ళీ అప్పుడు రికార్డ్ అవుతుంటే మళ్ళీ వెళ్ళి ఇంకలికి మళ్ళీ శివలింగాన్ని వీడియో తీసుకొని వచ్చిన. మీకోసం బాధ తప్పదు కదా. ఇది ఇంకో గుడి దగ్గరికి వచ్చాము. ఇది ఫస్ట్ లింగం, ఇది సెకండ్ లింగం, అండ్ ఇది థర్డ్ లింగం, ఇది ఫోర్త్ లింగం, అండ్ ఇది ఫిఫ్త్ లింగం, సిక్స్త్ లింగం, అండ్ ఇది సెవెంత్ లింగం, సెవెంత్ లింగం. మా మమ్మీ ఇక్కడ నీళ్ళు వస్తుంటే చల్లుతుంది మీద. దేవుని నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిది. మమ్మీ నీళ్ళు చల్లుతుంది. సెవెంత్ లింగం, నైన్త్ లింగం, అండ్ ఇది 10th లింగం, అండ్ ఇది 11th లింగం, అండ్ ఇది 12th లింగం, ఇది ఎందుకు ఇక్కడ 3 శివలింగాలు ఉన్నాయి నీటిలో. 3కి మమ్మీ నీళ్ళు పోసింది. ఇదేమో 12th లింగం, 16th లింగం, 17th లింగం. ఇదే లాస్ట్ లింగం. ఇది మొక్కుకొని మేము బయటికి వచ్చాము. ఇక్కడ మా వాళ్ళు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాము. మమ్మీ ఫోటో తీయమంటే వీడియో తీస్తుంది. సరే ఫోన్ ఇవ్వండి, అది వీడియో ఇంకా యూట్యూబ్లో పెట్టేసిన. ఇక్కడ ఎవరైనా బట్టలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. దీని పక్కన ఆశ్రమం ఉంది, ఆ గుడి. మేము దీని కిందకేం చేస్తుంటే మా వాళ్ళందరూ కిందకేంచి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చినాం మేము. స్టేజ్ అయితే చాలా బాగుంది. శివుడి పార్వతి కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ గుడి చౌటుప్పల్లోనే ఉంది. ఈ గుడి అయితే నాకు చాలా 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 నచ్చింది. ఎన్నిసార్లు చూడబుద్ధి తెలియదు. చూడబుద్ధి అవుతా ఉంది. చూడండి పబ్లిక్. మేము ఫోటో దిగేసరికి ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఇంకా కట్టలేదు. సగం కట్టాక మేము వచ్చాము. స్టేజ్ ముందు అలా మా వాళ్ళు కూర్చొని తింటున్నారు. మా వాళ్ళు కరెక్ట్, నేను కూడా తింటున్నా కింద కూర్చొని. ఇంకా డ్యాన్స్ చేస్తారు, అంతా చాలా డ్యాన్స్ చేస్తారు. మేము ఇంకొక గుడికి వెళ్ళాలి.
ఆ గుడి పంతంగిలో ఉంది. పంతంగిలో ఎందుకని మీరు చదువుకోలేదు అని అంటే ఒక ఆమె ఆటోకి వచ్చింది. మా ఆటోకే వచ్చింది. ఏమైంది వాళ్ళ కొడుకు ఫోన్ చేసి రమ్మని జల్లి సరే అని పోయింది. ఆమె మా ఆటోలో ఎక్కలేదు, వేరే ఆటోలో పోయింది. పోలేదు ఇక్కడ వచ్చి వాళ్ళు పంతంగిలో దర్శించుకునేటప్పుడు అన్నదానం పెడతారంటే వాళ్ళు కూడా అక్కడనే తినేసి అమ్మ ఫోన్ చేసింది, అన్నదానం పెడతారు అట్లనే దర్శించుకోవచ్చు కదా, రాలి చూడద్దు ఇక్కడ కూడా బాగుంది శివలింగం అంటే సరే వస్తున్నామని అన్నాం. ఇక్కడ మీరు డ్యాన్స్ వింటూ చూస్తూ ఉండండి. తర్వాత ఆ స్టేజ్ పైనకి నుంచి వాళ్ళ కిందకి వచ్చి మాతో డ్యాన్స్ చేస్తాం. వాళ్ళు కిందికి వచ్చారు. కొండలో మత్తమ్మకి ఇచ్చేసి నేను కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నా. వెళ్ళాలి టైం అవుతుంది. ఇంకా ఈ డ్యాన్స్ కూడా చూసి ఉండండి.
ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది, ఎవరికైనా మేము ఈ గుడి దగ్గరికి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకో గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా శివలింగం దేవుడే ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా శివలింగం చాలా బాగున్నాడు. ఇక్కడ మా మమ్మీ నంది దగ్గర కొమ్ములు ఉంటాయి కదా, నంది కొమ్ముల దగ్గరికి శివలింగం చూస్తే చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చాలా దేవుడు ఉన్నారు, పక్కన వినాయకుడు కూడా ఉన్నాడు. ఇక్కడ శివలింగం చూడండి ఎంత బాగుందో. ఒక ఆమెకి శిగం వచ్చింది, శివలింగం శివుడు శిగం వచ్చింది. ఒక పూజారి పెట్టి శివం ఆపుతున్నాడు. ఇక్కడ మా వాళ్ళు అర్చన చేయించుకుంటున్నారు. ఫస్ట్ మాదైనాక అందరిది అయ్యింది అర్చన, చాలా మంది ఉన్నారు కాబట్టి. అండ్ ఇక్కడ పక్కన అండ్ ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ కూడా చాలా మంది, చాలా దేవతలు ఉన్నారు. ఓకే, బాయ్ గాయ్స్.